Hi students, welcome to Manith Academy. I am Punnarao, faculty for competitive exams. ఇప్పుడు దాకా ఈ రోజు ఈవెన్ డిఎస్సి రిజల్ట్స్ రావటం జరిగింది. చాలా మంది డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు. కానీ ఏదైతే మరి వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేశారో వాళ్ళలో మేబీ మీ నేమ్ కానీ మీ హాల్ టికెట్ నెంబర్ కానీ మేబీ మీరు యూ కెనాట్ ఏబుల్ టు సీ ఫైనల్లీ యువర్ నంబర్ ఈజ్ నాట్ దేర్. సో డిఎస్సిలో మీరు కానీ ఫెయిల్ అయి ఉంటే ఈ ఫెయిల్యూరే మీకు పర్మనెంట్ కాదు. దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ చూసుకుంటూ మీరు ఏదైతే ప్రిపరేషన్ని ఆల్రెడీ మీరు డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యారో ఇదే ప్రిపరేషన్ని మీరు స్టాప్ చేయకుండా ఫర్దర్ జాబ్స్ ఆల్టర్నేటివ్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ప్రిపేర్ అయితే ఇప్పుడు దాకా మీరు కొనసాగించినటువంటి ఈ ప్రిపరేషన్ మీకు ఫర్దర్ జాబ్ కొట్టడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సగం ప్రిపరేషన్ ఆల్రెడీ మీరు చేసేసారు కాబట్టి జనరల్ స్టడీస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ ఎలా చదవాలో మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. తర్వాత మోర్ ఓవర్ మీరు ఏ ఏరియాలో ఫెయిల్ అయ్యారో కూడా మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్లో ఎక్కడ ఫెయిల్ అయ్యారు, మేబీ మీరు డిలే చేయటం వల్ల, కొంత నిర్లక్ష్యం చేయటం వల్ల మేబీ మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ ఈ డిఎస్సిలో మేబీ రాకపోయి ఉండొచ్చు. సో ఈ క్రమంలో డిఎస్సి కానీ మీరు ఫెయిల్ అయిన తర్వాత వాట్ నెక్స్ట్ అని ఈ తమ్మునేల్లో మనం చూసాం కదా. ఎవరు డిఎస్సిలో మాకు జాబ్ రాలేదని చెప్పేసి నిరాశపడకుండా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం మీరు ఏదైతే ప్రిపరేషన్ కొనసాగించారో డిఎస్సికి ఆ ప్రిపరేషన్ బేస్ చేసుకొని ఫర్దర్ ఇంకొక స్టెప్ తీసుకొని ఫర్దర్ జాబ్స్కి ప్రిపేర్ అయితే డెఫినెట్లుగా మీకు ఈవెన్ ఫర్దర్ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏపీపీఎస్సిలో డిఎస్సి కాకుండా ఈవెన్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 గ్రూప్ 4 ఇంకా చాలా మల్టిపుల్ జాబ్స్ రాబోతున్నాయి. ఎఫ్బిఓ కానీ ఎఫ్ఎస్ఓ ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో మీరు రాసినటువంటి డిఎస్సిలో జనరల్ స్టడీస్ ఉంది కాబట్టి ఇదే జనరల్ స్టడీస్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ కి ఇట్స్ లైక్ హార్ట్. సో హార్ట్ లాంటి ఒక గుండె లాంటి మెయిన్ జనరల్ స్టడీస్ మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి తప్పనిసరిగా మీరు డిఎస్సి రాలేదు అని బాధపడకుండా ఇమ్మీడియట్ గా మీరు కానీ మీ ప్రిపరేషన్ కానీ కొనసాగించినట్లయితే డెఫినెట్లుగా మీరు అనుకున్నటువంటి మంచి జాబ్ వస్తుంది. సో అదేంటనేది జస్ట్ మీకు బ్రీఫ్ గా ఐడియా ఇస్తాను. సో డిఎస్సిని మీకు రాలేదు, జస్ట్ ఇప్పుడు మనకున్నటువంటి ఆప్షన్ ఏంటి, ఏపీపీఎస్సిలో గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది. ఆల్రెడీ ఈ డిఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్ ఆల్రెడీ మీరు బాగా ప్రిపేర్ అయి ఉంటారు, రైట్? సో ఈ జనరల్ స్టడీస్ కానీ ప్రిపేర్ అయితే ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్సే మీకు ఈవెన్ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 రావటం జరుగుతుంది. ఇవన్నీ మల్టిపుల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ జనరల్ స్టడీస్లో మీరు చదివినటువంటి అన్ని సబ్జెక్ట్స్ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2లో రావటం జరుగుతుంది. హార్డ్లీ ఇక్కడ ఏముంటాయండి, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషియాలజీ అండ్ వాట్ వి కాల్ మెంటల్ ఎబిలిటీ. ఇవే కదా మెయిన్ సబ్జెక్ట్స్. సో ఈ క్రమంలో ఆల్రెడీ ఈ జనరల్ స్టడీస్లో మీరు ఆల్రెడీ ఇవన్నీ బాగా ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఇదే విధానం, ఇదే అప్రోచ్ మీరు ఇప్పుడు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే ఫైనల్లీ జాబ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. డెఫినెట్లీ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఐ కెన్ ఏబుల్ టు టెల్ దిస్ సేమ్. సో జాబ్ విల్ బి దేర్ ఇన్ యువర్ హ్యాండ్. మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఈ జనరల్ స్టడీస్లో ఎక్కడైతే మీరు ఏ ఏరియాలో అయితే మీరు అంతగా మీరు అనుకున్నటువంటి స్కోర్ చేయలేదో డిఎస్సిలో ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసైడ్ చేసుకొని ఇప్పుడు అదే ప్రిపరేషన్ కానీ మీరు గ్రూప్ 1 కానీ కొట్టగలిగితే డెఫినెట్లీగా మీరు అనుకున్నటువంటి పోస్ట్ కంటే కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ మించి మంచి స్థానం, మంచి పొజిషన్ కొట్టడానికి అవకాశం ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఈ డిఎస్సిలో జనరల్ స్టడీస్లో మీరు ఆల్రెడీ జాగ్రఫీ కానీ కరెంట్ అఫైర్స్, పాలిటీ ఇవన్నీ అన్ని స్కూల్ బుక్సే కదా చదివింది. మోర్ ఓవర్ అన్ని స్కూల్ బుక్సే కదా చదివింది. సో ఈ స్కూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో
ఎస్సీఈఆర్టీ, ఎన్సీఆర్టీ ఈ బుక్సే కదా స్కూల్లో మరి ఇప్పుడు మీకు డిఎస్సికి సంబంధించి మీరు చదివింది. సో ఈవెన్ ఇదే సిలబస్ ఈవెన్ మనకి గ్రూప్ 1కి అండ్ గ్రూప్ 2కి రెండిట్లకి ఉపయోగపడుతుంది. ఇదే సిలబస్, ఇదే సబ్జెక్ట్. కాబట్టి మీరు ప్రిపరేషన్ మీరు ఆపకుండా మీరు కంటిన్యూషన్ కానీ చేయగలిగితే డెఫినెట్గా దిస్ ఇస్ ద కరెక్ట్ టైం. డెఫినెట్గా మీరు జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది మేబీ అందరు ఎక్స్పెక్ట్ చేసేదంటే జనవరి 2026 నుంచి జూలై 2026 లోపే దీనికి సంబంధించి నోటిఫికేషన్ రావచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ జనవరి 2026లో కానీ వస్తే ఆల్రెడీ ఇప్పుడు మనకి 3-4 మంత్స్ ఉంది. ఈ 4 మంత్స్ ఆఫ్ టైంలో 4 మంత్స్ ఆఫ్ టైం అనేది చాలా క్రిటికల్ టైంలో మీరు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు. కాబట్టి ఇదే ప్రిపరేషన్ని ఈ 4 మంత్స్ మీరు తప్పనిసరిగా కానీ మీరు పర్ఫెక్ట్గా కానీ మీరు ఇదే ప్రిపరేషన్ కానీ మీరు కొనసాగించగలిగితే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి జాబ్ కొడతారు. సో ఇక్కడ మీరేంటి, మీరు ఫెయిల్యూర్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయి, ఫెయిల్యూర్డ్ ఏరియాస్. తర్వాత ప్రొక్రాస్టినేషన్ అనేది చాలా డేంజర్. చేద్దాంలే, రేపు చేద్దాము. సో దీన్ని మానుకోండి. ప్రొక్రాస్టినేషన్, డిలే చేయటం, తర్వాత లేజీగా ఉండటం, తర్వాత సరైన ప్రాపర్ ప్లాన్ ఫాలో అవ్వకుండా కానీ మీరేమన్నా ఉంటే వాట్ ఆర్ ది ఏరియాస్ దట్ యు బీన్ ఐడెంటిఫైడ్ వేర్ యు ఆర్ ల్యాకింగ్ టు గెట్ ద మార్క్స్ ఇన్ ద డిఎస్సి, బట్ డోంట్ ట్రై టు రిపీట్ ద సేమ్ ఫర్ ది గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 యాజ్ వెల్. సో మీరు అనుకున్నటువంటి ఈ ఫెయిల్యూర్ ఏరియాస్ కానీ మీరు ఎక్కడైతే ఈ విధంగా ఉన్నారో, డిలే అయిపోయి లేజీగా ఉండి ఎక్కడైతే మీరు మేము ఇక్కడ ఈ ఏరియాస్లో మేము ఫెయిల్ అయ్యాము డిఎస్సీలో జాబ్ కొట్టడానికి అనుకుంటారో ఆ ఫెయిల్యూర్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా వాటన్నిటిని తొలగించి ఉన్నటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు కానీ పర్ఫెక్ట్గా మీ ప్రణాళికను కానీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మీరు జాబ్ కొడతారని నా ఆలోచన. అండ్ ఈవెన్ చాలా మంది కూడా కొంచెం బాధపడతా ఉన్నారు. నాకు కొన్ని కాల్స్ వచ్చినాయి, బట్ స్టిల్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఈ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి ఆ రిజల్ట్స్ మీరు అనుకున్నటువంటి జాబ్ రాలేదని దయచేసి మీరు ఎవరు బాధపడతా ఉండొద్దు. ఫర్దర్ ఏం చేయాలనేది ఆలోచిస్తే మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీపీఎస్సీ నుంచి ఇంకా మల్టిపుల్ పోస్ట్ రాబోతున్నాయి కాబట్టి దయచేసి అభ్యర్థులు వాళ్ళు మీరు బాధపడకుండా డెఫినెట్గా కొన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఐ నో ద పెయిన్ బిహైండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ యూఆర్ హ్యావింగ్, బట్ స్టిల్ మీకు జాబ్ రాలేదు, ఫైనల్ లిస్ట్లో మీ నేమ్ లేదు కాబట్టి కొంచెం ఆ బాధను పక్కన పెట్టి ఫర్దర్ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏపీపీఎస్సీకి సంబంధించి మీరు ప్రిపేర్ అయితే చాలా బాగుంటుందని ఆలోచన. నెక్స్ట్ ప్లాన్ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే తర్వాత మీ ప్రిపరేషన్ ఆల్రెడీ చేసేసారు మీరు డిఎస్సికి. సో దీనికి సంబంధించి మీ పర్ఫార్మెన్స్ అనేది మీరు ప్రాపర్గా మీరు ప్రాక్టీస్ కానీ చేయగలిగితే డెఫినెట్గా మీకు మీరు అనుకున్నటువంటి పోస్ట్లో మీరు ఉంటారు. ఇక్కడ ఇంకొకటి కూడా నేను ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రిపరేషన్ చేస్తున్నారు, ఏదైతే మీరు చేస్తున్నారో డిఎస్సికి మీరు అనుకున్నటువంటి జాబ్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్లోకి రండి. ఎలా వస్తుంది ఈ బేసిక్స్ నుంచి అంటే స్కూల్ బుక్స్ ఉన్నాయి కదా, ఎస్సీఆర్టీ అండ్ ఎన్సీఈఆర్టీ. సో దీనికి సంబంధించి ఇవన్నీ స్కూల్ బుక్స్ కాబట్టి దీనికి సంబంధించి మీరు కానీ ఈ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో కలిస్తే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి సబ్జెక్ట్ని గ్రాస్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎన్సీఆర్టీ అనేది డైరెక్ట్గా దీని నుంచి బిట్లు రావటం కూడా జరిగింది చాలాసార్లు. డైరెక్ట్ బిట్స్ వచ్చినాయి డైరెక్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏదైతే అడ్వాన్స్ లెవెల్లో మీరు ప్రిపేర్ అవుతారో కరెంట్ అఫైర్స్ కానీ మీరు జోడించుకోగలిగితే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి కాన్సెప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి ఇన్ఫ్లేషన్ తీసుకోండి. ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ తీసుకుంటే ప్రజెంట్ రిపో రేట్ ఎంత ఉంది, తర్వాత మానిటరీ పాలసీకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి, తర్వాత ఫిస్కల్ పాలసీకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి. ఫిస్కల్ పాలసీ దీనికి సంబంధించిన అప్డేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అంటే ఇట్లా ఇన్ఫ్లేషన్, దీనికి సంబంధించి ఈ రిపో రేట్
ప్రజెంట్ రిపోర్ట్ రేట్ ఎంత ఉంది, తర్వాత మానిటరీ పాలసీ దానికి సంబంధించినటువంటి విధానాలు ఎలా ఉన్నాయి, తర్వాత ఫిజికల్ పాలసీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో అలా అవి కరెంట్ అఫైర్స్ కింద కానీ మీరు ఆల్రెడీ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ చదువుంటారు కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ లో కానీ మీరు పర్ఫెక్ట్ గా ఈ అప్డేట్ చేసుకోగలిగితే డెఫినెట్ గా మీరు దీనికి సంబంధించిన అడ్వాన్స్డ్ లెవెల్లో ఒక క్యాండిడేట్ వేరే క్యాండిడేట్ కంటే మీరు +1 స్టెప్ లో ఉంటారు. నెక్స్ట్ మీరు చేయాల్సింది నెక్స్ట్ ప్రాక్టీస్. సో ఎలా ఈ ప్రాక్టీస్ చేస్తామంటే త్రూ టెస్ట్ సిరీస్. సో ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మీరు చేసినప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈజీ లెవెల్, మోడరేట్ అండ్ కాంప్లెక్స్ లెవెల్. సో పేపర్ ఎలా వచ్చినా సరే ఈజీగా ఉన్నా, మోడరేట్గా ఉన్నా, కాంప్లెక్స్గా ఉన్నా, సులభ స్థాయిలో ఉన్నా, మధ్యస్థ స్థాయిలో ఉన్నా, క్లిష్ట స్థాయిలో ఉన్నా సరే, కష్టంగా ఉన్నా సరే మీరు ఈ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్కి వచ్చినప్పుడు డెఫినెట్లుగా బిట్ అనేది మీ నుంచి అవుట్ ఆఫ్ స్కోప్కి వెళ్ళడానికి అసాధ్యం. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్లీ దేర్ విల్ బి సక్సెస్ ఇస్ యోర్స్. సో నౌ ఇన్ దిస్ కేస్ నేను ఇంకొక వన్ మోర్ రిక్వెస్ట్ ఐ వాంట్ టు యాడ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ సజెషన్స్. సో ఇప్పుడు మేము ఈ ఉన్నటువంటి ఈ మనీత్ అకాడమీలో ఏదైతే ఇప్పుడు మనకు ప్లాట్ఫామ్ ఉందో మనీత్ అకాడమీ, ఇందులో ఆల్రెడీ నేను ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్స్ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. ఫౌండేషన్స్ కోర్స్ ఇది 9th to 12th స్టాండర్డ్స్ దాకా. దీనికి సంబంధించి నేను బేసిక్స్ నుంచి వెరీ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా ఈ 9th to 12th క్లాస్ ఆఫ్ ఇండియన్ మన ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ సిరీస్ లో మీకు కవర్ అవుతుంది. ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ కోర్సు ఆల్మోస్ట్ మీకు ఇండియన్ ఎకానమీ సిలబస్ లో ఆల్మోస్ట్ 60 to 80% ఆఫ్ సిలబస్ కవర్ అయిపోతుంది. అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈ ఫౌండేషన్స్ కోర్స్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము. ఇక్కడ మేము డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. నెక్స్ట్ దీనికి సంబంధించి నోట్స్ షేర్ చేస్తాం. నోట్స్ షేరింగ్. నెక్స్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తాం. ఇవి ఈజీ, మోడరేట్ అండ్ కాంప్లెక్స్. సో ఈ మూడు దశల్లో పేపర్ని లైక్ టెస్ట్ సిరీస్ లో పేపర్ ఇట్లా ఈజీ నుంచి మోడరేట్, కాంప్లెక్స్ లెవెల్లో టెస్ట్ సిరీస్ ప్రిపేర్ అవడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే స్టిల్ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ ద్వారా మీరు ఇండియన్ ఎకానమీకి డెఫినెట్లీ మీరు అనుకున్నటువంటి స్కోర్ సాధించవచ్చు. ఆల్రెడీ Group 2 జాబ్ ఎవరైతే లాస్ట్ టైం రాసి వాళ్ళు జాబ్ కోల్పోయారో వాళ్ళు ఇండియన్ ఎకానమీలోనే వాళ్ళు అనుకున్నటువంటి మార్క్స్ సాధించలేకపోయారు. కాబట్టి ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ ఫౌండేషన్ ద్వారా మీరు డెఫినెట్లీగా మీకు గ్యారంటీగా మేము సపోర్ట్ చేయగలుగుతాం. మీరు అనుకున్నటువంటి మార్క్స్ సాధించేటువంటి స్థితిలోకి ఈ మనీత్ అకాడమీ నుంచి మేము మీకు సపోర్ట్ చేస్తాం. కాబట్టి సో ఇది 9th నుంచి 12th దాకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, నోట్ షేరింగ్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ కూడా మేము కండక్ట్ చేస్తాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కోర్సు ఆల్రెడీ మనీత్ అకాడమీ లో రన్ అవుతా ఉంది. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఒకటి మనకి క్రియేట్ చేసాము. యూట్యూబ్ ఛానల్లో మనీత్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ కొన్ని శాంపుల్ వీడియోస్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో మీరు ఈ ఎన్సీఆర్టీ ఎకనామిక్ ఫౌండేషన్ తీసుకోవడం ద్వారా డెఫినెట్లీ మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్తారు. ఇండియన్ ఎకానమీకి డెఫినెట్లీగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ సాధించడానికి మా ఈ కోర్స్ అనేది డెఫినెట్లీగా మీకు దోహదపడుతుంది. కాబట్టి మీరు ఈ కోర్సుని మీరు పర్చేజ్ చేసి తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ ఇండియన్ ఎకానమీలో వెరీ బేసిక్స్ నుంచి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, అసలు అగ్రికల్చర్ ఇప్పుడు ఉన్నటువంటి 3 సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అసలు ఎందుకు వచ్చింది, అందులో ఎలా వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ దే ఆర్ గోయింగ్ త్రూ, ఈవెన్ బేసిక్ సినారియో చిన్న ఎగ్జాంపుల్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గమనించి ఈ కోర్సును మీరు పర్చేజ్ చేయండి. ఫర్దర్ ఈ కోర్సుకు సంబంధించి ఎంతైతే మరి మేము అమౌంట్ సెట్ చేస్తామో ఫర్దర్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాము. తప్పనిసరిగా మీరు డిఎస్సి మీరు జాబ్ కోల్పోయారని మీరు బాధపడద్దు. ఫర్దర్ ఆప్షన్స్ మనకి ఈ వాట్ వి కాల్ Group 1, Group 2 ఈ రెండు ఉన్నాయి. కాబట్టి ఈవెన్ అదర్ ఎగ్జామ్స్ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి
అభ్యర్థులు మీరు బాధపడకుండా ఈ ఫర్దర్ ఎగ్జామ్స్ కోసం ఫర్దర్ ఆల్టర్నేటివ్స్ తో మీరు తప్పనిసరిగా మీరు మీ ప్రిపరేషన్ కొనసాగిస్తారని, మీరు ఆల్రెడీ డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి మీరు ఏదైతే మీరు ప్రిపరేషన్ ఉందో అది మీకు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి తప్పనిసరిగా ప్లస్ పాయింట్ అవుతుందని మీరు గమనించి, మీరు ఎక్కడైతే మీరు ఫెయిల్యూర్ అయ్యారో ఆ ఏరియాని మీరు ఐడెంటిఫై చేసి తప్పనిసరిగా మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్ గా మీరు లీడ్ చేయగలిగితే డెఫినెట్ గా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ మీదే. ఇక్కడ ఈ మన అకాడమీకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ నెంబర్ నేను మెన్షన్ చేశాను. సో 9703977918 అభ్యర్థులు ఈ నెంబర్ కి మీరు కాల్ చేసి వాట్ ఆర్ ద డౌట్స్ దట్ యూ హ్యావ్, అవర్ స్టాఫ్ విల్ పిక్ యువర్ కాల్ అండ్ డెఫినెట్లీ దే విల్ గివ్ ద క్లారిఫికేషన్స్. మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ మీరు యూ కెన్ మేక్ ఇట్ క్లారిఫై. మన యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయండి. మనీత్ అకాడమీ అనేది మన యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫర్దర్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ ఫర్దర్ కోర్సు సంబంధించినటువంటి ఫర్దర్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.